హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి, బ్రెడ్ బజ్జీ లేక బ్రెడ్ పకోడా. ఇది గ్రీన్ చట్నీతో కానీ టమాటా సాస్ రెండిట్లతో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రీన్ చట్నీ చేసుకోవడానికి 3 పచ్చిమిరపకాయలు, పుదీనా, చిన్న కట్ట పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక లెమన్ హాఫ్ చెక్కండి, కొంచెం అంత సాల్ట్, కొంచెం మసాలా వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం అంత సోడా, చాట్ మసాలా కూడా వేసుకుని వాటర్తో కలుపుకుందాం. బాగా పలసగా కాకుండా, బాగా చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూసారా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని, ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ చేసుకున్నాం కదండి, అది రాసుకుని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనకి చిన్న క్రాస్గా కావాలితే క్రాస్ కానీ, లేకపోతే ఇంకా 4 ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి, మనకి ఎలా నచ్చితే అలాగా. ఇప్పుడు పిండిలో ముంచుకుని ఫ్రై చేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుందండి ఈ స్నాక్ ఐటమ్. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయనుకుంటే కనుక 4 అలా కట్ చేసుకుంటే 4 ముక్కలుగా ఇవి చిన్నగా వస్తాయి. బ్రెడ్ పకోడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.